ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని శ్రీ అంకాలమ్మ దేవస్థానంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణ ప్రాంగణంలో శ్రీ చక్ర సహిత సహస్ర శివలింగ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగింది। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కర్ణ రమణారెడ్డి దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు। వేద పండితులు పంచామృత అభిషేకం, రుద్రహోమం వంటి శాస్త్రీయ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు। శివలింగానికి ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు పూజా కార్యక్రమాలు జరగనున్నారు। కమిటీ సభ్యుల ప్రకారం కార్తీక మాసంలో 4 సోమవారాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఘనంగా జరుపుకుంటారు। అదేవిధంగా నవంబర్ 1 సామూహిక సత్యనారాయణ వ్రతాలు, నవంబర్ 5 కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం దీపాలంకరణ, నవంబర్ 10 3వ సోమవారం హోమగుండంతో మహారుద్రయాగం నిర్వహించబడతాయి। శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భక్తులు పెద్ద అనుసరణ చూపించారు। ముఖ్యంగా స్వర్గీయ కర్ణ పిచ్చిరెడ్డి కుమారుడు వెంకటరెడ్డి 2 లక్షల రూపాయలు, స్వర్గీయ సారెడ్డి రామిరెడ్డి ధర్మపత్ని తిరుపతమ్మ 1 లక్ష రూపాయలు, చింత రామిరెడ్డి కుమారుడు వెంకటరెడ్డి 20,116 రూపాయలు, వేమిరెడ్డి రామిరెడ్డి కుమారుడు 10,116 రూపాయలు, పుష్పగిరి రాచూరి సీతయ్య ధర్మపత్ని వెంకటలక్ష్మి 10,000 రూపాయలు నగదు ఇవ్వటం జరిగింది। ఆలయ కమిటీ సభ్యులు కర్ణ రమణారెడ్డి, భాస్కర్ రెడ్డి, పాలంకి కొండలు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు। భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిరోజు జరిగే పూజా కార్యక్రమాలను జయప్రదంగా చేయాలని ఆశ వ్యక్తం చేశారు।